అమరావతి బిల్లు ఈ సెషన్‌లోనే వస్తుంది. మీరు కేంద్ర మంత్రులతో టచ్‌లో ఉండండి అని చంద్రబాబు గారు చెప్పారు. నిన్న ఎంపీలకి అన్నటువంటిది రాసుకొచ్చింది ఈనాడు. ఈనాడు కన్నా కనీస బాధ్యత ఉండాల. ఆంధ్రజ్యోతి కన్నా కనీస బాధ్యత ఉండాలి. సరే పత్రికలుగా వాళ్ళు పాపం బాధ్యతలు తీసుకుందామన్నా వాళ్ళు బానిసత్వం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెడదాం. వెంటనే ఎవడో గొట్టంగాడు రాస్తాడు. సాక్షి వాడేంటి, సాక్షి వాడు మొహానే పెట్టుకున్నాడు బాస్. వాడు సాక్షి అనేటటువంటోడు ఇది మాది పార్టీ పత్రిక అని రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టినే పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ ఆ బొమ్మలు పెట్టుకోకుండా ఏదో రాజ్యాంగబద్ధమైనటువంటి గొప్పగా ఉన్నామని చెప్పుకునేటటువంటి బానిసలు కదా, అందుకని మాట్లాడుతా ఉన్నాడు. అది పక్కన పెడితే ఇప్పుడు అమరావతికి సంబంధించినంత వరకు ఇవాల్టికైనా ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా, ప్రజలకు జవాబుదారీతనం ఉందా లేదా, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా. 29 గ్రామాలే అమరావతి, విజయవాడ గుంటూరు తెనాలి అన్నిటికీ కలిపిన సిఆర్డీఏ పరిధి మొత్తం కలిపి అమరావతి. 29 గ్రామాలే అమరావతి అన్నది చట్టబద్ధత కల్పిస్తే ఆంధ్రాకి అతిపెద్ద ద్రోహం చేసినట్టు. ఈ 4 ప్రాంతాలు ఏదైతే సిఆర్డీఏ పరిధి మొత్తం అమరావతి అని పెడితే ఖచ్చితంగా బాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నట్టు. ఈ రెండిటి విషయం రాబోయేటటువంటి రోజుల్లో బాబు గారికి సంబంధించినటువంటి రాజకీయ చతురత లేకపోతే నిజమైన విజన్ మీద ఆధారపడి ఉంటుంది. విజనరీ అయితే ఈ మొత్తం కలపాలి. విజన్ కాని కేవలం ఒక పక్షం వైపే ఆలోచించే వ్యక్తి అయితే ఆ 29 గ్రామాలకే ఉంటుంది. ఇది ప్రజలు చూస్తున్నారు.